హాయ్ గార్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ రీసెంట్గా హైదరాబాద్ 37th బుక్ ఫేర్లో వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ గారి పైన కొంతమంది హిందూ సంఘాలకు చెందిన వాళ్ళు దాడి చేశారని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. మరి ఏం జరిగింది, ఎందుకు ఈ దాడి చేశారు, మీరేం చెప్తారు? అంటే హిందూ సంఘాలు వాంటెడ్గానే దాడి చేసినట్టుగా కనిపిస్తుంది. ఓకే. వాస్తవానికి బుక్ ఫెయిర్లో ఆయన వీక్షణం అనే పత్రిక ఎడిటర్ ఆయన. వీక్షణంకి ఒక స్టాల్ ఉంది. ఆ స్టాల్లో కూర్చుని ఉన్నాడు ఆయన. కొన్ని బుక్స్ అమ్ముతున్నారు అక్కడ. ఒక వ్యక్తి వచ్చి అందులో ఒక పుస్తకం తీశాడు. తీస్తే దాని టైటిల్ ఏమిటి, తిరుమల తిరుపతి గుడి ఉంది కదా, తిరుమలలో వెంకటేశ్వర స్వామి గుడి, అది బౌద్ధ క్షేత్రం అని ఎస్టాబ్లిష్ చేస్తూ సబ్జెక్ట్ ఉన్నటువంటి పుస్తకం. అది జమునాదాస్ అని డాక్టర్ వారు రాసినటువంటి పుస్తకం. అది ఎప్పుడో రాసింది, ఇప్పుడు 90 ఏళ్ళు దాటి ఉన్నాడు ఆయన ఆ రైటర్. అది అనేక భాషల్లోకి అనువాదం అయింది. ఇప్పుడు తెలుగులోకి అనువాదం అయింది. సమాంతర అనేటువంటి పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు పబ్లిష్ చేశారు. వీక్షణంకి ఆ పుస్తకానికి ఏ సంబంధము లేదు. అయితే ఆ స్టాల్లో ఆ బుక్స్ పెట్టారు, ఆయన అమ్ముతున్నారు. ఒక్క ఆ షాప్లోనే కాదు, టోటల్ బుక్ ఫెయిర్లో దాదాపు 25 బుక్ షాపుల్లో ఇది అమ్ముతున్నారు. 25 స్టాల్స్లో ఈ బుక్ ఉంది, అమ్ముతున్నారు అక్కడ. కానీ ఇతను ప్రత్యేకంగా వీక్షణం స్టాల్కి వచ్చి ఒక అతను ఆ బుక్ తీసి, ఈ పుస్తకం అమ్మటం తప్పు కదా, మీరు ఎందుకు అమ్ముతున్నారు అని ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టాడు. ఆర్గ్యుమెంట్ మొదలు పెడితే, అదేంటి అన్ని బుక్స్ అమ్ముతున్నట్టే అది అమ్ముతున్నావు అన్నారు వీళ్ళు. అంటే హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పుస్తకాలు మీరు అమ్ముతారా అని అడిగాడు ఆయన. హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్న బుక్స్ అమ్ముతారా అని మీరు అడుగుతున్నారండి. ఇక్కడ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి బుక్ షాప్ కూడా ఉంది, సాహిత్య నికేతన్ ఉంది కదా, అక్కడ క్రైస్తవ ఇస్లాం మతాలకు వ్యతిరేకమైనటువంటి సాహిత్యం అమ్ముతున్నారు, మీరు అది కూడా వెళ్ళి పట్టించుకుంటే బాగుంటుంది అన్న టోన్లో వీళ్ళు మాట్లాడారు. ఈయనే ఉన్నాడు స్టాల్లో, వేణుగోపాల్ గారు, ఆయనే మాట్లాడాడు. అంటే ఒక మతానికి వ్యతిరేకంగా ఉన్న సాహిత్యం మీరు అమ్ముతారా అని అతను అడిగినప్పుడు, అయ్యా మీరు ఆర్ఎస్ఎస్ వారి సాహిత్య నికేతన్కి వెళ్ళండి, అక్కడ కూడా చాలా మతాలను విమర్శిస్తూ గ్రంథాలు ఉంటాయి, వాటి గురించి ప్రశ్నించి ఆ తర్వాత ఇక్కడికి రండి అని ఒక సమాధానము. రెండోది, మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే బుక్ ఫెయిర్కి ఒక కమిటీ ఉంది, వారి కార్యాలయం ఉంది, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి, అది పద్ధతి. లేదు మీకు ఇంకా కోపం ఉంటే వెళ్ళి ఏదైనా ఇంకో పద్ధతిలో కోర్టును ఆశ్రయించండి, అంతే తప్ప ఇక్కడ ఎందుకు వివాదం చేస్తున్నారు, ఎందుకు అరుస్తున్నారు, ఇక్కడ ఎందుకు గొడవ చేస్తున్నారు అన్నాడు ఆయన. అన్నప్పుడు హిందూ మతం మీద నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. అసలు సింగులర్లోకి వచ్చి, అప్పటి వరకు మీరు అంటున్న వ్యక్తి ఏకవచనంలోకి మారి నీకు హిందూ మతం మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. హిందూ మతం చాలా దుర్మార్గమైనది అని నా అభిప్రాయం అన్నాడు ఆయన. చెప్పి, అది తన అభిప్రాయం కాదు, వాస్తవానికి అంబేద్కర్ కోట్ చేసినటువంటి అంబేద్కర్ కొటేషన్, అది అంబేద్కర్ కొటేషన్ చెప్పాడు ఆయన. చెబితే ఇంకొంచెం ఘర్షణాత్మక వైఖరిలోకి వెళ్ళాడు అతను. వెళ్ళి, నేను నా అభిప్రాయాలు స్పష్టంగా రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ, ఈ పుస్తకం కాదు, ఇది ఓకే, ఇది వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రం బౌద్ధ క్షేత్రమా అని చెప్పి వారు రాసినటువంటి పుస్తకం. నాగేశ్వరరావు అని ఆయన తెలుగులో అనువదించాడు దాన్ని. ఆ పుస్తకం పక్కన పెడితే మనువాదం మీద, ఇతర అంశాల మీద, హిందూ మతానికి సంబంధించి, అలాగే భారతీయ జనతా పార్టీ మతపరమైనటువంటి ఆలోచనల వెనకాల ఉన్నటువంటి వ్యవహారాల గురించి, అలాగే భారతీయ జనతా పార్టీ ప్రస్థానంలో వాళ్ళు ఎలా మతాన్ని రాజకీయానికి వాడుకుంటున్నారో చెప్పేటువంటి అనేక అంశాలతో నేను పుస్తకాలు రాశానండి, ఆ పుస్తకాలన్నీ ఉన్నాయి స్టాల్లో, మీరు కొనుక్కొని చదువుకోవచ్చు అని చెప్పాడు. దాని మీద కావాలంటే మాట్లాడుకుందాం అంటే, హిందూ మతానికి వ్యతిరేకంగా అమ్మేస్తే ఊరుకుంటామనుకుంటున్నారా, చేతులు కట్టు కూర్చున్నామా ఆ టైప్లో అతను మాట్లాడుతూ ఉండగా కొంతమంది పక్కకి లాక్కెళ్ళిపోయారు.
అలా ముగిసింది అక్కడ. కానీ అది అక్కడితో అవల. అతను ఏం చేశాడంటే ఈ వివాదం మొత్తాన్ని షూట్ చేశాడు ఫోన్లో, వీడియో షూట్ చేసి ఈ హిందుత్వ సోషల్ మీడియా సర్కిల్స్లో దాన్ని పెట్టాడు. ఆ వీడియోని పెట్టి ఇలాంటి పుస్తకాలు అమ్ముతున్నారు అంటే హిందూ మతాన్ని వాంటెడ్గా టార్గెట్ చేసి దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని కామెంట్ చేస్తూ అక్కడ పెట్టాడు ఆయన. పెడితే ఇక దాని కింద వచ్చేస్తారు కదా అభిప్రాయ ప్రకటనలు చేయటానికి చాలామంది ట్రోలోగ్రవాదులు అనొచ్చు వీళ్ళని. ఈ ట్రోలోగ్రవాదులు వచ్చేసి ఆయనని ఆయన కుటుంబ సభ్యులని కూడా, వీళ్ళకి ఇదొక ఆచారం, వీళ్ళు ఎవరి గురించి అయినా సరే, గతంలో ఒకసారి నేను ఏదో రామాయణానికి సంబంధించి సీత క్యారెక్టర్ సంబంధించి ఒక పోస్టు, తర్వాత చలంగారి సావిత్రికి పింగళ నాగేంద్రరావు గారు రాసినటువంటి ముందు మాట గురించి ఫేస్బుక్లో రాసినటువంటి ఒక వ్యాసం ఆధారంగా నన్ను కూడా ఇదే పద్ధతిలో వాళ్ళు ట్రాల్ చేస్తూ అంటే మా ఇంట్లో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళిపోయి వాళ్ళ మీద కూడా దుర్భాషలు ఆడారు. అది వాళ్ళ కల్చర్. అదే కల్చర్ ప్రకారం వేణుగోపాల్ గురించి మాత్రమే మాట్లాడకుండా, లేకపోతే ఆ పుస్తకం గురించి మాత్రమే మాట్లాడకుండా, పర్సనల్గా ఆయన ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పటికీ స్టిల్ రన్నింగ్ అది. దాన్ని విపరీతంగా వాళ్ళ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసి తిడుతున్నారు. అది దేనికి చేస్తున్నారు ఇది అంటే, ఆయనకి ఒక అభిప్రాయం ఉంది, ఆయన ఒక అనుమానాన్ని వ్యక్తం చేశాడు వేణుగోపాల్. ఆయన ఏమంటాడంటే ఇది టార్గెట్ చేసిందే అంటే వీడియో చేశాడు అతను. ఓకే, అంటే గొడవ పట్టడం కోసమే వచ్చాడు అతను. ఈ పుస్తకాన్ని సాకుగా పెట్టుకున్నాడు తప్ప ఒరిజినల్గా అతను వచ్చింది ఈయన ఇంతకు ముందు రాసినటువంటి మనువాదం మీద రాసినటువంటి పుస్తకాలు, మనువాదం మీద పుస్తకాలు కదా, యాక్చువల్గా ఆయన వీడియో ప్రసంగాలు చేశాడు యూట్యూబ్ ఛానల్లోనే. అంటే ఒక సీరియల్గా ఆయన ప్రసంగాలు చేశాడు. ఆ ప్రసంగాల మీద వాళ్ళకి చిరాకు ఉంది. అలాగే రామజన్మభూమి వివాదం జరిగినప్పటి నుంచి, అంటే రామజన్మభూమి కరసేవ ఇవి మొదలైన 90 దశకం ప్రారంభంలో అది మొదలైనప్పుడే అసలు రామజన్మభూమి వివాదం ఏమిటి, దాని చరిత్ర ఏమిటి, దాని పరిణామ క్రమం ఏమిటి అని చెప్పి ఆయన సృజన అనేటువంటి పత్రికలో ఒక అద్భుతమైన వ్యాసం రాశాడు. ఆ టైంలోనే విజయవాడలో ఒక సభ పెట్టారు వీళ్ళు. ఆ సభ పెట్టినప్పుడు దాని మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నం జరిగింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాడి చేయాలనుకున్నారు, కానీ ఆఖరి నిమిషంలో విరమించుకున్నారు. ఆ సభకి సంబంధించిన కరపత్రాలు విజయవాడ సత్యనారాయణపురం శివాజీ కేఫ్ దగ్గర పంచుతుంటే, మామూలుగా రోడ్డు మీద వెళ్తూ కరపత్రాలు ఇచ్చుకుంటూ వెళ్తారు కదా, అలా వెడుతున్నటువంటి కార్యకర్తని శివాజీ కేఫ్ సెంటర్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆపి అతని మీద ఒక మేరకు దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజు నా కరపత్రాలు పంచుతూ వాళ్ళకు దొరికింది కూడా నేనే. వాళ్ళు ఆ రోజు మేము ప్రెస్ క్లబ్కి వచ్చి చూసుకుంటాం అన్నారు. అంటే ప్రెస్ క్లబ్లో మర్నాడు మీటింగ్, అక్కడికి వచ్చి చూసుకుంటాం అన్నారు కానీ రాలేదు. ఆ తర్వాత జింకానా గ్రౌండ్స్లో కూడా అదే అంశం మీద పెద్ద మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ దగ్గరికి కూడా వచ్చేదో చేయాలనుకున్నారు కానీ ఆగిపోయారు. అంటే విజయవాడకు ఉన్నటువంటి ఒక లెఫ్ట్ నేపథ్యం రీత్యా కొంత కంట్రోల్ అయ్యి వాళ్ళు ఆగారు అనేది మా అభిప్రాయం. ఓకే, అయితే ఇక్కడ మాత్రం ఈ మధ్యకాలంలో వాళ్ళు విపరీతంగా టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. అందులో భాగంగా ఈయన రచనల మీద, ఈయన వెలువరించినటువంటి హిందుత్వాకి వ్యతిరేకంగా ఈయన రాసినటువంటి పుస్తకాలు, అలాగే వీక్షణం పత్రికలో వచ్చేటువంటి ఆర్టికల్స్, వీటన్నిటినీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేసి టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి ఒక ఇండికేషన్ ఇచ్చారు అనేది ఈయన అభిప్రాయం. ఓకే, ఈ ఇండికేషన్ దేనికి ఇచ్చారు, ఫర్దర్గా దాడి చేయొచ్చు ఆయన మీద. అంటే ఇలా దాడులు చేసి చంపేసిన సందర్భాలు కూడా చూసాం మనం. ఏది గౌరీ లంకేష్ని అలాగే చంపారు, కుల్బుర్గి అలాగే చంపారు, ఇలాంటివి జరిగినాయి చాలా. వాళ్ళు టార్గెట్ చేసి
ఒక ఇండికేషన్ ఇస్తారు, ఆ ఇండికేషన్ తర్వాత వెళ్ళిపోయి కొట్టి చంపేస్తారు. ఇలాంటి ప్రమాదం ఏదైనా జరుగుతుందా అనేటువంటి భయం ఉంది ఇప్పుడు. అంటే ఆయనకి నిజానికి ఆయన ప్రాణానికి ఇబ్బంది ఉందేమో అనేటువంటి అనుమానం చాలా మందిలో ఉంది. ఈ హిందూగ్రవాదుల నుంచి ఇది సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి అంశం. ఆయనకి ప్రభుత్వాలు ఏ మేరకు రక్షణనిస్తాయి అనేది పక్కన పెట్టేస్తే ఆయన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రజలదే. ఇది ప్రజలను ఒక మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి తమ రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రజల్ని వాడుకోవటం అనేది వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీ అమలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ రకమైనటువంటి వివాదాలు రేపుతున్నారు వాళ్ళు వాంటెడ్గా. టార్గెట్ చేసి దాడులు చేయటము, ట్రాల్ చేయటము. వాళ్ళకి ఒక ట్రాల్ సైన్యం ఉంది, పెయిడ్ ఆర్టిస్టులు. వాళ్ళందరికీ పేమెంట్స్ ఉంటాయి. వాళ్ళు వెంటనే, అంటే ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా సరే సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడినా వెంటనే వీళ్ళు వాలిపోతారు. ఓకే, వాలిపోయి విపరీతంగా దాడులు చేస్తారు. అలాగే దీన్ని రకరకాల చోట్ల పేస్ట్ చేసి ఇక పర్సనల్ అటాక్స్ చేసేస్తారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళ నోటికి ఇది మాట్లాడుతున్నాం, ఇది తప్ప రైటా అనేటువంటి దాంతో సంబంధం లేదు. గ్రాంటెడ్గా తీసేసుకుని మాట్లాడటం. అంటే ఈ దేశం మాది, మా దేశంలో నువ్వెవడు మాట్లాడటానికి, మా మతం గురించి మాట్లాడటానికి నువ్వెవడివి అంటే ఒక ఆర్గ్యుమెంట్ చేయవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు తిరుమల ఆలయం బౌద్ధారామమా అనేటువంటిది ఆ పుస్తకం. నిజానికి చాలా ఆలయాల మీద అలాంటి పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ కనకదుర్గ ఆలయం కూడా బౌద్ధారామమే అని నేను చదివాను చాలా ఎర్లీ ఏజ్లోనే. దాన్ని విష్ణుకుండినుల కాలంలో ఆ తర్వాత దాన్ని హిందూ ఆలయంగా మార్చారు అనేది ఇది చాలా స్పష్టంగా పుస్తకాల్లో ఉంది. అది నేను నా సొంతగా చెప్పడం లేదు, నేను చదివిందే చెప్తున్నా. శివనాగిరెడ్డి గారు ఉన్నారు, అలాంటి వారితో సంప్రదించి ఇది అవాస్తవమైతే అవాస్తవం అని మాట్లాడించండి. లేదు, మీరు పరిశోధించి ఈ పుస్తకంలో ఉన్నది తప్పు అని చెప్పి మీరు సమగ్రంగా ఒక నివేదిక వెలువరించండి, దాన్ని పంచిపెట్టండి జనాల్లో. అంటే ఒక అభిప్రాయ ప్రకటన జరిగింది ఆ గ్రంథంలో. వాళ్ళు ఒక పరిశోధన చేసి ఒక విషయాన్ని ప్రతిపాదించినప్పుడు దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ మీరు బిల్డప్ చేసి దాని మీద వాదనకు దిగండి, చర్చలు పెట్టండి, ఊరూరా మీరు మీటింగులు పెట్టండి. కాదన్నది ఎవరు? ఒక చర్చకు అవకాశం ఇవ్వకుండా పర్సనల్గా దాడి చేయటము, అలాగే వ్యక్తుల్ని నిర్మూలించేదాకా వెళ్ళటం, ఇది ప్రమాదం. ఈ ధోరణి వాళ్ళు ఏమాత్రము ప్రజాస్వామికంగా ఆలోచించరు. అంటే ఇంకొక అభిప్రాయాన్ని ఇక్కడ మాట్లాడటానికి కూడా భయపడే లెవెల్లో టెర్రరైజ్ చేస్తారు. ఆ టెర్రరైజ్ చేయటం అనేది వాళ్ళ లక్షణం. ఇప్పుడు ఆయన్ని టెర్రరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఇక్కడ తులసి చందు అనేటువంటి ఒక జర్నలిస్ట్ని, ఒక మహిళా జర్నలిస్ట్ని కూడా ఇలాగే టార్గెట్ చేసి ట్రాల్ చేసి వేధింపులకి గురి చేయటం జరిగింది. దీనికి సంబంధించి ప్రజా సంఘాలన్నీ సమావేశమై దీన్ని సీరియస్గా పట్టించుకుంటున్నామని ఒక మీటింగ్ పెట్టాల్సిన పరిస్థితి. ఈ లెవెల్లో వాళ్ళు అటాక్స్ చేయటం జరుగుతోంది. చాలామందిని పర్సనల్, అంటే వాళ్ళు ప్రకాష్ రాజును ఆ మధ్య టార్గెట్ చేసి ట్రాల్ చేశారు. ఇది ఒక కల్చర్గా జరుగుతోంది. మీకు వ్యతిరేకమైన అభిప్రాయాలు ఎవరైనా మాట్లాడితే అంటే మీకు వ్యతిరేకమని మీరు ఫీల్ అయిన అభిప్రాయాలు మార్కెట్లో ఎవరైనా మాట్లాడితే వాళ్ళని చంపేయటమే పద్ధతి అనుకుంటే ఎట్లా? ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎటుపోతోంది? ఇక్కడ ప్రజాస్వామ్యం భారతంలో ఉన్నామా లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నామా అనేటువంటి భయం. అభిప్రాయాలు ప్రకటించాలంటే భయం, నోరు తెరవాలంటే భయం. ఈ భయాన్ని నరాన ఎక్కించడం కోసం విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగమే వీక్షణం స్టాల్ మీద దాడి. దీన్ని
ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు కాన్షియస్గా పట్టించుకుని బలంగా మాట్లాడగలిగితే అప్పుడు కొంత ఆగేటువంటి అవకాశం ఉంది. వాళ్ళని కంట్రోల్ చేయాలి. అంటే దీని గురించి మాట్లాడే గొంతులు చాలా ఉన్నాయనే విషయం వాళ్ళకి అర్థం కావాలి. అప్పుడు ఆగుతారు. అది ఒక్కటే వాళ్ళని ఆపడానికి మార్గం. ఓకే. అంటే ప్రతి చోట సమావేశాలు పెట్టడం, అలాగే నిరసనలు తెలియజేయటం ఈ సంఘటనకి, ఇది జరగాలి. ఇది జరిగితే ఆగుతారు. అనేక ఇప్పుడు విజయవాడలో మొగలరాజపురం గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో ఒక సిద్ధార్థ కాలేజీ దగ్గరలో ఉండేటువంటి గృహలో ఒక విగ్రహం, ఇప్పుడు ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు, కానీ మా చిన్నప్పుడు లోపలికి వెళ్ళి వచ్చేవాళ్ళం. ఏమీ ఉండేది కాదు అక్కడ. లోపల కొన్ని విగ్రహాలు ఉండేవి. అందులో ఒక మహిళ అటు తిరిగి కూర్చున్నటువంటి విగ్రహం ఒకటి ఉంటుంది. ఆవిడ కనకదుర్గ అని చెప్పి ఒక అభిప్రాయ ప్రకటన జరిగేది. కానీ బౌద్ధంలో కూడా ఆవిడని ఒక ప్రామినెంట్గా, అంటే ఒక బౌద్ధ దీనిలో భిక్షువులు ఉంటారు అనేది చాలామందికి తెలుసు, కానీ మహిళలు కూడా ఉంటారు దానిలో. అలాంటి ఒక మహిళ తాలూకా ఆవిడ్ని కొలిచేటువంటి పరిస్థితి ఉండొచ్చు. అందుకని ఆవిడ విగ్రహం అక్కడ ఉండవచ్చు అనేది ఒక అభిప్రాయం. ఆ వెనక్కి తిరిగి ఉండేటువంటి విగ్రహం ఉంది. ఎప్పుడైనా ఎవరైనా పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళి చూడొచ్చు అది. ఓకే. ఆవిడ ఆ విగ్రహానికిను ఇప్పుడు ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి విగ్రహానికి కొద్దిపాటి ఇది కనిపిస్తుంది, సారూప్యత. అది బౌద్ధారామమే స్పష్టంగా. విజయవాడ కనకదుర్గ ఆలయం కూడా బౌద్ధారామమే. దాన్ని కూడా అలా మార్చారు. మార్చి హిందూ దేవతగా మార్చి కలిపేసుకున్నారు. దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలతో కూడా గ్రంథాలు ఉన్నాయి, వెళ్ళి వెరిఫై చేసుకుంటే.